మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం కంటిన్యూ చేద్దాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉంచబడిన వాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడను, భూపతులకు అధిపతినైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ చూసినప్పుడు యోహాను అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా కృపగలవాడు. మన దేవుడు కృప కలిగినటువంటి దేవుడు. మనము చదువుకున్నామని కానీ, మన ఎత్తును బట్టి కానీ, మన అందాన్ని బట్టి కానీ మనకు దేవుడు రక్షణ ఇవ్వలేదు, కానీ కేవలం ఆయన కృప చేతనే దేవుడు మనల్ని రక్షించారు. ఈరోజు అనేక సార్లు మనం జారిపోతున్నప్పటికీ, అనేక సార్లు పడిపోతున్నప్పటికీ, ఈ రోజు వరకు మనం నిలుచున్నాము అని అంటే అర్థం ఏంటంటే దేవుడు ఏదో చేత కానివాడని కాదు, లేక దేవుడు మనం చూడలేదని కాదు. తండ్రి తన కుమారుని ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, పరలోకముందున్న తండ్రి నీ ఎడల నా ఎడల అంత ప్రేమ కలిగి ఉన్నాడు. మనకు ఆయనకు మధ్య అడ్డంగా వచ్చేది ఏంటంటే ఆయన కృప, ఆయన జాలి, ఆయన వాత్సల్యత, ఆయన కనికరము. మన దేవుడు కనికర సంపన్నుడు. దేవుని బిడ్డలారా, యోహాను ఆసియాలో ఉన్నటువంటి మైనర్ ఆసియా అని అంటారు. ఆసియాలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా 7 సంఘాలకు మరి శుభమని ఉత్తరాన్ని రాయించారు యోహాను భక్తుని ద్వారా. దేవుని బిడ్డలారా, వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించింది ప్రకటన గ్రంథం అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వర్తమానం అంటే తెలుసు మనకి, ప్రజెంట్ టెన్స్ ప్రస్తుతం జరుగుతున్నదని, మరి భూతకాలం అంటే పాస్ట్ టెన్స్ జరిగిపోయిందని, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు గురించిందని. బైబిల్లో ఉన్న సంగతులు ఈ 3 కాలాలకు సంబంధించినటువంటివి ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు. మరి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన సింహాసనం ఎదుట, పరలోకంలో ఒక సింహాసనం ఉంది, అత్యున్నతమైన సింహాసనం. అది మీరు చూస్తారు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వారిని నేను చూచితిని అని మరి యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే అత్యున్నతమైన సింహాసనాన్ని చూశాడు. అక్కడ కెరూబులు సెరూబులు పరిశుద్ధుడు 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 అని ఆయన గాన ప్రతిగానాలు చేయటం చూశాడు. దేవుని బిళ్ళారా, పరలోక రాజ్యం అంత సౌందర్యమైనటువంటిది అని మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, ఆయన సింహాసనానికి ఎదురుగా ఏమున్నాయి అంటే 7 ఆత్మలు ఉన్నాయని. దేవుని బిళ్ళారా, 7 ఆత్మలు అంటే 7 రకాలైనటువంటి సంఘాల, 7 రకాలైనటువంటి మనుషుల, 7 రకాలైనటువంటి వ్యక్తుల అని అనేక సందేహాలు మీకు వస్తాయి. సాధ్యమైనంత వరకు నేను మీకు అవన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని బిళ్ళారా, 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షి. దేవునికి ఇవన్నీ కూడా పేర్లు. నమ్మకమైన సాక్ష్యం. సంఘంలో నీవు ఒక నమ్మకమైన సాక్షిగా ఉండాలి. దేవుని సహవాసంలో ఒక నమ్మకమైన సాక్షిగా ఉండాలి. నీ సాక్ష్యం ఎలా ఉండాలంటే నమ్మకమైనదిగా ఉండాలి అని అంటే, దేవుని కొరకు నువ్వు యథార్థంగా జీవిస్తే అంతవరకు సాక్షిగా జీవించడమే నీ నమ్మకత్వాన్ని రుజువు చేస్తూ ఉంది. మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేపబడిన వాడు యేసు ప్రభువారు మరణమును జయించి తిరిగి లేచాడని. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అని, ఆది సంభూతుడని. ఆది సంభూతుడు అంటే ఆయన ముందు ఎవరు లేరు, ఆయన వెనక ఎవరు లేరు, ఆయన ఒక్కడే దేవుడు అనేటువంటి అర్థం. తర్వాత మృతులలో నుండి లేచినటువంటి వాడు. ఆ విధంగా దేవుని బిడ్డలారా, మరణమును జయించినటువంటి వీరుడు ధీరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాక్యం బోధిస్తూ ఉంది, భూపతులకు అధిపతి. ఇది ఆయనకున్న మంచి టైటిల్. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనంలో కూడా మనం చూస్తే రాజులను, అధికారులను దేవుడు మార్చినటువంటి విధానం అక్కడ మనం గమనించగలం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భూపతులకు అధిపతి అంటే ఈ లోకంలో అనేక రాజులను చూసినప్పుడు, రాజకీయ నాయకులను చూసినప్పుడు అధికారం అండి, పవర్ అండి, ఆ పవర్ ఉంటేనే ఏదైనా చేయగలవండి అని మనం అనుకుంటూ ఉంటాం. నిజమే, వాస్తవే. ఈ లోకంలో రూలింగ్ ఒకటి ఉంది, అది దేవుని బిడ్డలారా డెమోక్రసీ, ప్రజా పరిపాలన. ప్రజలను పరిపాలించాలంటే దానికి ఒక రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వీళ్ళందరికీ కూడా జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. ఏ ప్రభుత్వానైనా, అది వ్యతిరేకమైన ప్రభుత్వం అనండి, మనకు అనుకూలమైన ప్రభుత్వం అనండి, దేవుడే అధికారం ఇచ్చేవాడు. ఎందుకనంటే ఆయన పరమందు ఆసీనుడయ్యుండి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దించాలో, ఏ విధంగా ఎక్కించాలో అది ఆయన చేతిలో ఉంది, కానీ మన చేతిలో లేదు. దేవుని బిడ్డలారా, కేవలం మనం ఓటు అనే ఆయుధం ద్వారా దేవుని బిడ్డలారా మనం దించేద్దామని అనుకుంటాం, కానీ దించలేము. ఎందుకనంటే అరే నేను ఎలా అనుకున్నాను అలా జరిగింది, అలా అనుకున్నాను ఇలా జరిగిందని అంటాం. ఓటక్కు మనలకై ఉంటుంది కండి, కానీ మనం నోటుతో ఓటక్కు నమ్ముకుంటాం కదండి. వాక్యానుసారంగా అది వ్యతిరేకం. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత అది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలి.
అందుకనే మంచి వారిని, నీకు మేలు చేసేవారిని, ప్రజలకు ఉపయోగపడేటువంటి వారిని ఎన్నుకోవాల్సిన ఆధిక్యత రాజ్యాంగం మనకిచ్చినటువంటి అధికారం, హక్కు అది. అందుచేత నా ప్రియమైన వారులారా, బైబిల్ ఏం బోధిస్తుందంటే రాజులను మారుస్తూ ఉండేటువంటి దేవుడు ఆయన. ఆయా కాలములు, గంటలు, సమయములు దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన చిత్తం లేకుండా ఎవరు కూడా రాజ్యంలో ఉండడానికి వీల్లేదని వాక్యం బోధిస్తూ ఉంది. నా ప్రియమైన సహోదరుడు, ఒకవేళ నువ్వు ఆయా పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుని నామము శక్తి కలిగిన నామం, ఆయన నామం మహిమ కలిగిన నామం, సింహాసనాసీనుడైన, స్తుతి సింహాసనాసీనుడైన ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు విల్ సక్సెస్. దేవుడు నిన్ను సక్సెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అత్యున్నతమైన స్థానంలో ఉంచుతాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, 6వ వచనం చదువుకు. మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించేవానికి మహిమయు ప్రభావమును యుగములో కలుగునగాక, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనల్ని ప్రేమించి మన కొరకు రక్తం కార్చినటువంటి దేవుడు, ఆయన రక్తం ఏం చేస్తుందంటే పాపముల నుంచి మనల్ని విడిపించే రక్తం. అది పుణ్య రక్తం, అది పరిశుద్ధమైన రక్తం. అది అందుచేత ఆయన యొక్క రక్తము వలన మన పాపముల నుంచి మనకు విడుదల కలుగుతుంది. సిలువలో ఆయన కార్చిన రక్తం వలన, ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం 8వ వచనాన్ని మీరు చూడగలిగినప్పుడు, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన ప్రతి పాపముల నుంచి మనలను విడిపిస్తాడు. మనం పాపము లేని వారం అని చెప్పుకునే ఎడల మనం అబద్ధికులు అవుదాము. ఎందుకంటే మానవుడు జన్మ పాపి, కర్మ పాపి. జన్మ కర్మ పాపములను తీసివేయడానికి వచ్చిన వాడే యేసు ప్రభువారు. ఓం శాంతి, ఓం శాంతి అని అంటాం. అంటే అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, పాప పరిహరణ గురించే మాట్లాడుతున్నాం. నా పాపములను పరిహరించేవాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రక్త ప్రోక్షణం పాప వినాశనం అంటాం. రక్తం ప్రోక్షించబడకుండా పాపకు నాకు విడుదల లేదు. ఈ లోకంలో గొర్రెల రక్తం వల్ల కానీ, మేకల రక్తం వల్ల కానీ నీకు పాపక్షమాపణ లేదు. యేసుక్రీస్తు అనేటువంటి దైవనరుడు, ప్రజాపతీర్థావేభ్యం అంటాం. ప్రజాపతి లోకానికి వచ్చి ప్రాణం పెడితేనే కానీ సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. సర్వజనుల పాపాలు పోవాలంటే గొర్రెల రక్తం వల్ల కానీ, మేకల రక్తం వల్ల కానీ జరగదు. కానీ పరమేశ్వరుడు అయినటువంటి దేవుడు, పరలోకముందున్నటువంటి దేవుడు, ప్రజాపతి అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెడితేనే కానీ ఆ పుణ్య రక్తం వల్ల, ఆ పరిశుద్ధ రక్తంలో ఎవరైతే మునుగుతారో, ఎవరైతే తమ హృదయాలను కడుక్కుంటారో వారికి మోక్ష ప్రవేశం, వారికి స్వర్గ ప్రవేశం అన్నారు. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, క్రీస్తు రక్తము వలన మన పాపముల నుండి విడిపించేటువంటి దేవుడు. పాపము నుండి ఎవడు విడిపిస్తాడు? అయ్యో, పాపమునకు లోనగి ఈ శరీరం నుండి, రామపత్రిక 7వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడు పౌలు. పాపమునకు లోనగు ఈ శరీరం నుండి. ఈ శరీరం పాపానికి లోనైపోతుంది, పాపం కోసం తహతలాడిపోతుంది. క్షణికమైన పాపం కోసం ఎంతోమంది HIV AIDS బాధితులు అయిపోయారు. క్షణికమైన పాపం కోసం పరుగులు తీసి ప్రాణం పోగొట్టుకున్నారు. వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. కుటుంబాలు పాడైపోయినాయి. దేవుని బిడ్డలారా, సాతాను ఉచ్చులో పడిపోయారు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, పాపములను నుండి మనలను విడిపించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు. నీకు కాదు మహిమ. నేను ప్రార్థన చేస్తే అలా జరిగింది, నేను ప్రార్థన చేస్తే నీకు కాదు రావాల్సిన. దేవుని మహిమను దొంగలిస్తున్నావు, జాగ్రత్త. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాక. ఏమిస్తారు వాళ్ళు? ఇస్తే ఏదో కొంత ఇస్తారు. దేవుడిస్తే నీ దరిద్రం తీరిపోతుంది. దేవుడు ద్వారం తెరిస్తే మూసేవాడేవాడు లేడు. దేవుడు మూసేస్తే తెరిసేవాడేవాడు. ఆశీర్వాదాల ద్వారాలు నీ కొరకు తెరుస్తాడు. ఆయన నిన్ను పోషిస్తాడు. దేవుని మీద ఆధారపడు, మనుషుల మీద కాదు, విశ్వాసాల మీద కాదు, సంఘాల మీద కాదు, సహవాసాల మీద కాదు. నువ్వు ఆధారపడేది భయం. చాలామందికి పాస్టర్ గారితో మాట్లాడితే సహవాసం వాళ్ళు లాగేస్తారు. ఏంది అంత భయం? మనం ఎవరికి దాసులం కాదు ప్రియులరా, మనం దేవునికే దాసులం, మనం స్వతంత్రులం. ఆలోచించండి దేవుని బిడ్డ. దేవుని వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, దేవుని పని చేద్దాం. దైవ ప్రేరణ కలిగి దేవుని కొరకు నిలబడదాం. ఎంతకాలం సరైనటువంటి పద్ధతులు లేకుండా జీవిస్తావు? ప్రభునందు ప్రియులరా, దేవుని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారందరూ చూచెదరు, భూజనులందరూ కూడా ఆయన చూసి రొమ్ము కొట్టుకుందురు. ఎంత అద్భుతమైన మాట! ఇదిగో మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు. ప్రభునందు ప్రియులరా, ఆయన రాబోతున్నటువంటి దేవుడు. మీరు గమనిస్తే మరణాత అని మనోళ్ళు
అనేక సార్లు చాలామంది మాట్లాడుతున్నారు. మరణాత అంటే మరణ్ ప్లస్ ఆత అనేది. మరణాత అంటే అర్థం ఏంటంటే ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు వచ్చి ఉన్నాడు. ప్రభు ఎప్పుడు వచ్చాడంటే మొదటి రాకడలో ఆయన క్రీస్తు ప్రభు వారు ఆయన మన కొరకు బాలుడిగా జన్మించాడు. మొదటి రాకడ అది. ప్రభు వచ్చుచున్నాడు అని అంటే అర్థం ఏంటంటే రెండవ రాకడ గురించి మొదటి రాకడ అనేక మంది నమ్మలేదు, నశించిపోయారు. మొదటి రాకడ అనేక మంది చూశారు, సజీవులయ్యారు. మొదటి రాకడలో ఆయన వచ్చాడని చరిత్ర బోధిస్తూ ఉంది. అలాగే రెండవ రాకడలో కూడా ఆయన వస్తాడనే విషయాన్ని ఈ రాకడ సందేశం ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం, ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయిచు, కొండల మీదను ఎగసి దాటుచు, మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. ఆలకించండి, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఈ టీవీల ద్వారా, సభల ద్వారా, మహాసభల ద్వారా, మహోత్సవాలని పేర్ల మీద అనేక రీతిలుగా నా ప్రియుని స్వరము వినబడుచున్నది. వాక్యం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుని స్వరం ఇది, వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని మాట ఇది, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఇది, దేవుని మాట ఇది. నమ్ముమురా దేవుని బలమున్, నమ్మకురా నీ ధన బలము, నమ్ముమురా దేవుని బలమున్, నమ్మకురా నీ ధన బలము. దేవుడు లేని జ్ఞానము వ్యర్థము, దేవుడు లేని జ్ఞానము వ్యర్థము, దైవము లేని భక్తియు వ్యర్థము. నమ్ముమురా 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 నమ్ముమురా, నమ్ముమురా దేవుని బలమున్, నమ్మకురా నీ ధన బలమున్. కోటలు కూలెరాయి ధరలో, కొదువతో కుమిలిరి గనులెందరో, కోటలు కూలెరాయి ధరలో, కొదువతో కుమిలిరి గనులెందరో. ఎంతోమంది ఆస్తులు అమ్మేసి పార్టీల కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం చివరికి ఏమి లేని వారు అయిపోయారు. అడుక్కు తిని బతికిన వారు అనేక మంది చరిత్రలు బోధిస్తున్నాయి. బళ్ళు వాడలేని అని చెప్తారు, వాళ్ళు బళ్ళేని అని చెప్తారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ఇదిగా ఆయన రాబోతూ ఉన్నాడు, ఇదిగా ఆయన మేఘారుడై రాబోతూ, యేసు మేఘాల మీద రాబోతూ ఉన్నాడు. నువ్వు సంసిద్ధమా? దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉన్నావా? ఎత్తబడే సంఘంలో ఉన్నావా? ఎత్తబడే సహవాసంలో ఉన్నావా? లేక సిద్ధాంతాల కోసం కొట్టుకుని ఉంటే ఎక్కడే ఉంటావు నువ్వు? నా ప్రియమైన సహోదరుడి సహోదరుడు, నీకు రాకడ విశ్వాసం ఉందా? యేసయ్య వస్తే ఎగిరెళ్ళే విశ్వాసం ఉందా నీకు? ఆలోచించే దేవుని బిడ్డలారా, ఏంటి నీ భక్తి? ఏంటి నీ విశ్వాసం? ఏంటి నీ గురి? గురి లేని భక్తి గుడ్డి భక్తి అని చెప్పారు. చూడండి, గంతులు వేయుచు, కొండల మీద ఎగసి దాటుచు, మెట్టల మీద అతడు వచ్చుచున్నాడు. గంతులు వేసుకుంటా ఆయన కొండల మీద. దైవాక్యం చెప్తా ఉంది, గలిలయ మనుషులారా మీరు ఎలా చూస్తున్నారు? యేసుప్రభు వారు ఆయన వెళుతున్నప్పుడు ఆకాశం తట్టు వారు తేరు చూసినప్పుడు వారు చెప్పిన మాట ఇదే. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. చూడండి, ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించినటువంటి దేవదూతలు ఈ మాట చెప్పారు. ఆయన ఆరోహణమై 12వ వచనం, దేవుని బిడ్డలారా, అప్పుడు వారు ఒలీవలో అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒలీవల కొండ నుండి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆరోహణం అవరోహణం. మరి ముఖ్యంగా నేను లెక్కల మాస్టర్ని కాబట్టి ఆరోహణం అవరోహణం అని నాకు బాగా తెలుసు అనమాట. ఎందుకంటే లెక్కల్లో చెప్తూ ఉంటాం, ఆరోహణం అవరోహణం బాగా మీరు కూడా గుర్తుంచుకోవాలి. ఆరోహణం అంటే ఆయన వెళ్ళడం, అవరోహణం అంటే ఆరోహణం అంటే పైకి, అవరోహణం అంటే కిందకి అని తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన కొండలను దాటి మరలా రాబోతున్నటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు నమ్మదగినవాడు,
ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఈ లోకంలో ఏదో సంపాదించుకుని ఎక్కడే ఉందామని నువ్వు అనుకోవాక. ఒకవేళ అనుకుంటే లోతు భార్య కూడా ఆనాడు లోకాశలో పడిపోయి, నా బంగారం ఏమైపోయింది, నా వెండి ఏమైపోయింది, నా బీరువలు ఏమైపోయినాయి, ఈ దేవుడేంటి అగ్నితో కాల్చేస్తున్నాడు ఈ ఊరిని అని చెప్పి వెనకదడి చూసిందట. వెనకదడి చూస్తే ఏం జరిగింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. కష్టమైపోయిందామా? కష్టమైతే తింటాక మనకు వస్తుంది అంటారా? కష్టం కదండి. అందువల్ల మీరు లోతు భార్య వలె ఉండకూడని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది ప్రియులరా. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 25వ వాక్యం, నేను వచ్చు పర్యంతము మీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. దాని బిళ్ళారా, నీకు ఎలాంటి అనుభవాన్ని నువ్వు సంపాదించుకున్నావో, ప్రభు నీకు ఎలాంటి ఆధిక్యతలు ఇచ్చాడో, ఎలాంటి తలాంతులు ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడు? పాటలు పాడే కృపవరం కానివ్వండి, సాక్ష్యం చెప్పే కృప కానివ్వండి, ప్రవచనాలు చెప్పే కృప కానివ్వండి, దేవుని బిళ్ళారా ఇంకా మరి హెచ్చరించేటువంటి బాధ్యత కానివ్వండి, సంఘంలో దేవుడు నీకు ఇచ్చాడు. అది అంతే. దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నువ్వు కాకపోతే నీ తాతలాంటితో వాక్యం చెప్పిస్తాడు, నువ్వు కాకపోతే నీ తాతలాంటితో పరిచయం చేస్తాడు, వాస్తవమే. కానీ యూదులకు సహాయము వేరొక దగ్గర నుండి వచ్చును, కానీ నీవు నీ ఇంటి వారు నశించిపోతారని దేవుడు ఎస్తేరుతో మొర్దెకై ద్వారా మాట్లాడినట్టుగా దేవునికి ఇచ్చిన తలాంతులను వాడుకోవాలి. అంతేగాని సంఘాన్ని చీల్చే విధంగా, సంఘాలను పాడు చేసే విధంగా, సహవాసమునకు అవమానం తెచ్చే విధంగా నువ్వు ఉండకూడదు. ప్రతి సంఘానికి సహవాసానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి. దానికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ ఒక్కరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదంట ప్రియులరా. నువ్వు నశించిపోవటం, నీ కుటుంబం నశించిపోవటం, నీ భర్త నశించిపోవటం. అందుకే ఇకనైనా నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది ప్రభు కొరకు సాక్షిగా నువ్వు జీవించాలి. చూడండి, దైవ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినప్పుడు, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రం తుడిపి పెట్టక అని రాయబడింది. కాబట్టి ఈ వాక్యం ఏం బోధిస్తుంది? ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎగిరి వెళ్ళాలంటే నీ పేరు జీవగ్రంథంలో ఉండాలని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. అందుచేత దేవుని బిడ్డలారా, ఒక సంఘానికి ఆయన మాట్లాడుతూ నీ పేరును జీవగ్రంథంలో నేను తుడిచిపెట్టను అని సార్దీస్ సంఘానికి చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు కనుక ఆయన త్వరగా వస్తున్నటువంటి దేవుడు. అందుచేత దేవుని వాక్యం వింటే నా ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని కొరకు నువ్వు నమ్మకంగా జీవించినప్పుడు దేవుడిని దీవిస్తాడు, దేవుని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకొని, అయ్యో నేనేదో మరియమ్మ కుమారుడు అనుకున్నాను, లేకపోతే యోసేపు కుమారుడు అనుకున్నాను, వడ్లవాని కుమారుడు అనుకున్నాను, కానీ ఈయన మహామహిమతో పరలోకము నుండి ఆయన దిగొస్తాం చూసినప్పుడు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారంటండి. ఇప్పుడైతే దేవుని మాటలు నమ్మరు, దేవుని కొరకు రారు, కానీ ఒక దినాన్న దేవుణ్ణి చూస్తారు. ఎందుకంటే వారు నమ్ముకున్న ఏవి కూడా వారిని రక్షించినప్పుడు కొండలకు గుహలకు పారిపోతారు. దేవుని బిడ్డలారా, కొండలతో బండలతో మాట్లాడమని చెప్తారు, అవేమీ కూడా మాట్లాడవు. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. చూడండి, తర్వాత వచ్చినాను మనం చదువుకుంటాం. అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే, సర్వాధికారియు దేవుడు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవుడు ఏమని బోధిస్తున్నాడంటే, నేను సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వ అధికారములు కలిగినటువంటి దేవుణ్ణి. అంతేకాదు అల్పయు నేనే, ఒమేగయు నేనే. ఆల్ఫా ఒమేగా అనేటువంటివి గ్రీకు భాషలో అక్షరాలు. ఇవన్నీ కూడా అంటే అర్థమైన మొదటి వాడను నేనే, కడపటి వాడిని కూడా నేనేనని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు గమనించినట్లయితే 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహోనను నేను దేవుని వాక్యమును బోధించినందుకు, యేసును గురించి సాక్ష్యం ఇచ్చినందుకు పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. చూడండి, ఆత్మలో పరవశుడైపోయాడు. అంటే అర్థం ఏంటంటే దేవునిలో ఆత్మలోనికి వెళ్ళిపోయాడు. పరవాసిగా జీవించాల్సి వచ్చింది, అక్కడ ఒంటరివాడిగా జీవించాల్సి వచ్చింది, ఒక్కడే జీవించాల్సి వచ్చింది. ఏం పాపం చేశాడు ఈయన? ఏమండి, చాలామంది సువార్త బోధిస్తుంటే అడ్డగిస్తూ ఉంటారు. పర్మిషన్ ఎక్కడ ఉందని అడుగుతారు. ఎందుకు పర్మిషను? ఇక్కడ పుట్టినోడు, ఇక్కడ పెరిగినోడు, అసలు ఈ దేశ మూలవాసులు ఎవరు? దేవుని బిళ్ళారా, ఇది ఆ మతం ఈ మతం అని ఇండియన్ క్రిస్టియానిటీ. దేవుని బిళ్ళారు, ఏ మతంలో ఉన్నవాడైనా, ఏ కులంలో ఉన్నవాడైనా, ఎక్కడైనా ఎప్పుడైనా ప్రకటించుకునే అధికారం మన రాజ్యాంగం మనకు ఇచ్చింది. దేవుని బిళ్ళారు,
అందువలన రాజ్యాంగ అనుసారంగానే ఎవరిని ఇబ్బందికరంగా ఉంచకుండా, అందుకనే దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు మనం అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. అందరిని ప్రేమిస్తాం, అందరిని పిలుస్తాం, ప్రేమతో ఆహ్వానిస్తాం. దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరులరా, మీరు గమనించినట్లయితే దేవుని లేఖనాలు బోధిస్తూ ఉన్నటువంటి గొప్ప సత్యము, యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినందుకు, యేసుని గురించి బోధించినందుకు నాకు దక్కినటువంటిది ఏంటంటే, నన్ను పద్మాస్ అనే ద్వీపంలో వేశారు, లేక సరసాల్లో వేశారని చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్న వారులరా, 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడనయ్యుండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకంలో రాసి 7 సంఘాలకు పంపించమని దేవుడు చెప్పాడు. చూడండి, ఈయన పరవశులైనప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ప్రభువు దినమందని రాయబడిందండి. ప్రభు దినం అంటే ఆదివారం అని అర్థం. దేవుని బిడ్డలారా, ప్రభు దినం అంటే చాలామంది ఏం చెప్తున్నారు, విశ్రాంతి దినం అంటున్నారు. ఈ విశ్రాంతి దినం నుంచి ఆ విశ్రాంతి దినం వరకు దేవుడు నన్ను కాపాడాడు. ఈ భూమి మీద ఉన్న యూదులు, జుడాయిజం, యోధా మతం వారు, దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. విశ్రాంతి దినం అంటే 7th డే, అంటే 7వ రోజు. మనకి 7వ రోజు సంఘాలు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, చాలా సంఘాలు వారు జెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు, జెహోవా ఫాలోవర్స్, అనేక మంది విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. విశ్రాంతి దినానికి మరొక పేరు ఏంటంటే సబ్బాతు అని. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నేను విశ్రాంతి దినమునకు ప్రభువునై ఉన్నాను అని చెప్పారు. విశ్రాంతి దినమున వారు పొయ్యి వెలిగించకూడదు, విశ్రాంతి దినమున వారు తినకూడదు, విశ్రాంతి దినమున ఏది చేయకూడదు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి అనే నియమం మనకు పాత నిబంధనలో ఉంది. కానీ క్రొత్త నిబంధనలు యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే, ఆ ప్రభు దినం అంటే విశ్రాంతి దినం అని కాదు. విశ్రాంతి అంటే సెలవు, అంటే శనివారం. యూదులు దాన్ని పాటిస్తూ ఉన్నారు. దాన్ని మనం కొంచెం వెనక్కి వెళ్ళినట్లయితే 6 రోజులు దేవుడు సృష్టి చేశాడు. 7వ దినాన దేవుడు మరి ఆయన చేసిన పని ఏంటంటే విశ్రమించాడు. దేవుని బిడ్డలారా, అందుకని 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు అనే మాట కూడా బైబిల్లో మనం చూస్తాం. నేటికి కొంతమంది మన సహోదరులు మరి దాన్ని పాటిస్తూ ఉన్నారు. అది మంచిదా చెడ్డదా అనేది మనం పక్కన పెడితే, ఏదో ఒక దినాన ప్రభువుని వారు ఆరాధిస్తున్నారు కాబట్టి మనం సంతోషించబద్దులమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఏదో ఒక దినం అంటే మన దేవుడు వారాల దేవుడు కాదు. కొంతమంది 3 వారాలు, 7 వారాలు, 11 వారాలు, 21 వారాలు ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడింది, మరి ఆ దినమును దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించను. ఎంత గొప్ప మాట అండి. దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అది వారికి కట్టడ అని రాశాడు అనమాట. కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మన సోదరులు మనకేం చెప్తారంటే, మరి దేవుడు 6వ దినాన మనిషిని చేశాడు కదండి, మనిషిని చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించాను అన్నాడు కదా, మరి కాబట్టి మీరు ఎందుకు ఆదివారం ఆరాధన పెడుతున్నారు? కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు కూడా సబ్బాతు రోజునే ఆరాధన పెట్టాలి అని చెప్పేసి 2వ అధ్యాయంలో 2వ వచనం, దేవుడు తాను చేసిన పని 7వ దినమందు సంపూర్తిగా చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఎలాగనగా దానిలో దేవుడు దాన్ని చేయి సృజించిన పనంతటిని విశ్రమించాను. 7వ దినం ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. కాబట్టి మంచిదే కాదంట్లా. బైబిల్ ఎలా రాయబడింది, పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడిందని గ్రహించక ఆ ముసుగు ఇంకా నిలిచే ఉన్నది అని వాక్యాలు రాయబడింది. అందువలన దేవుని వాక్యం వింటున్న సహోదరులరా, కాంట్రవర్సీ వాక్యాలు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీకు అర్థం అవ్వడానికి నేను చాలా వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారో, మీకు ఉపయోగకరమైనంత వరకు మాత్రమే నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మీరు చూసినట్లయితే 14వ వచనం, వారి మనసులు కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆముసికే నిలిచి ఉన్నదని నమ్ముతున్నాం. చాలా సంఘాలు కూడా, సంస్థలు, సహవాసాలన్నీ కూడా ఆ ముసుగు మీదే నడుస్తూ ఉన్నాయి. క్రీస్తునందు కొట్టివేయబడింది. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను, కొట్టివేయడానికి రాలేదని ఇంకో చోట రాయబడింది. అంటే అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రము క్రీస్తులో నెరవేరింది. ధర్మశాస్త్రం అంటే ఏంటండి? కంటికి కన్ను, పంటికి పన్ను. నిన్ను ఒకడు కొడితే తిరిగి ఆయన కొట్టాలి నువ్వు.
నీ కన్ను బీగితే నువ్వు కూడా ఇలా కన్నే బేకాలి. అర్థమైందా? కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభువారిలో నెరవేరింది అని అంటున్నాడు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, ఈ విధంగా అనేక సందర్భాల్లో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయానో, ధర్మశాస్త్రం కొన్ని చేయలేకపోయిందండి. ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయానో దేవుడు అది చేశాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా నెరవేర్చాడో ఈ వచ్చిన భాగాల్లో మనం చూడగలం. కాబట్టి దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయానో దేవుడు దానిని చేశాడు. దేవుడు అంటే యేసు ప్రభువారని ఇక్కడ. అందువలన దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభు దినము అనే మాటకు మనం ఇక్కడ ఏమని ఆలోచన చేయాలని అంటే, మరి ఆదివారము. ఎందుకంటే భక్తులందరూ కూడా, కొత్త నిబంధనలో ఉన్న భక్తులందరూ కూడా ఆదివారం ఆయన ఆరాధించారు, ఆదివారం దేవుని స్తుతించారు. చాలామంది చెప్పేది ఏంటంటే, చక్రవర్తి గారు అబ్బాయి రవివారం అంటే ఆదివారం పుట్టాడు, అందుకని చెప్పేసి ఆదివారం అని పెట్టారు. అంతేకాదు డిసెంబర్ 25న రాజుగారు కుమారుడు కూడా ఉన్నాడు, మరి ఆయనకు నిమిత్తమై పెట్టారని ఇన్ని కథలు చెప్తూ ఉంటాను. నేను చెప్పేది ఒకటే, ఏ వారం అయితే ఏమైంది, ఏ తారీఖు అయితే ఏమైంది, ఎప్పుడైనా దేవుని కొలుసుకో. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా. సోమవారమైన, మంగళవారమైన, బుధవారమైన, గురువారమైన, శుక్రవారమైన, ఏ వారమైనా అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. దేవుడు సర్వవ్యాప్తి యందు ఉండేటువంటి వాడు, సర్వాంతర్యామి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మాట్లాడే దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. అందుచేత నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ప్రభు దినం ఎప్పుడైనా మీరు ఆరాధించుకోవచ్చు. అయితే ఆదివారం ఎందుకు ఆరాధించాలంటే, మరణమును జయించి తిరిగి లేచాడు నా దేవుడు. ఎవరైనా చనిపోతే సమాధిలో ఉంటాడు, సమాధిలో ఉంటే ఊరు వారు పనికి వెళ్ళరు, కొంతమంది భోజనం కూడా చేయమని, టిఫిన్ కూడా చేయరు, ఇంటి వారు కూడా దుఃఖక్రాంతులు ఏంటారు. యేసయ్య శనివారం సమాధిలో ఉన్నాడు కాబట్టి, ఆ సమాధిలో ఉన్న ఆయన దగ్గర మనం ఆ పండగ చేయం కాబట్టి, అందుకే మన పెద్దలు ఏం చేశారు, శనివారం మనకి ఫాస్టింగ్ ప్రేయర్, ఉపవాస ప్రార్థన పెట్టారు, లేక సిద్ధపాటు కొరకు ప్రార్థన పెట్టారు. ఉపవాసం అని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం తెల్లవారుచుండగా ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు కాబట్టి పునరుద్ధాన సత్యాన్ని, ఈ పునరుద్ధాన వాక్యాన్ని ప్రపంచానికి మనం తెలియజేస్తున్నాం. అందుకని పునరుద్ధానాన్ని నమ్మకపోతే ఆలోచన చేసుకో. పునరుద్ధానుడు మా దేవుడు, మరణమును జయించి తిరిగి లేచాడు. అందుకనే ప్రభు దినం అనగా ఆదివారమున లేచాడు ఆయన. దేవుడు దర్శించాడు, ఆత్మవశుడై ఉండగా. దేవుని బిడ్డలారా, 7 సంఘాలు ఉన్నాయి అక్కడ. ఎఫెసు సంఘము, స్మరణ సంఘము, పెర్గము, తుయత్తైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోడికయ అని 7 సంఘములకు మరి పంపమని చెప్పుట నేను వింటిని. విన్నాడు. వాక్యానుసారంగా మరి వారందరికీ లేఖలు రాసి పంపించినట్లుగా ముందు పాఠ భాగంలో మనం నేర్చుకుంటాం. ఆ విధంగా దేవుడు ఆసియాలో ఉన్న 7 సంఘాలకి దేవుడు ఉత్తరాలు రాసి వారిని బలపరచడానికి దేవుడు ఈ యోహాను భక్తునితో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఇదిగో ఆయన మేఘారుడై రాబోచుండగా మనం సిద్ధపాటు కలిగి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. తరల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, కూడిన బిడ్డలను దీవించండి, బలపరచండి. ప్రభు, ఎవరైతే నీ యొక్క మాటల కొరకు ఆశపడుతున్నారో, ఎవరైతే ప్రభా ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలను ప్రభా వీక్షిస్తున్నారో, వారి కుటుంబాల్లో ఏ సమస్యలు అనారోగ్యంలో ఉన్నారో విడుదల దయచేయండి. గొప్ప దీవెన ఆశీర్వాదం దయచేయండి. నీ రాకడలు ఎత్తబడే గుంపులో ఉండడానికి బిడ్డలను సిద్ధపరచండి, ఆయుత్తపరచండి అని క్రీస్తు దివ్యనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాలు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి డిజైన్ చేయబడ్డాయి. తప్పనిసరిగా మీరు సహకరించండి, ప్రోత్సహించండి. మీ ప్రార్థన సహకారాలు మాకు ఎంత అవసరం. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.